ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. ఇంకొక వార్త, వరంగల్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్న పరిణామాల పట్ల జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయాలని జర్నలిస్టుల పోరాట ఐక్య వేదిక అడ్హక్ కమిటీ నిర్ణయించింది. మంగళవారం రోజున హనంకొండలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు పలు విషయాలపై చర్చలు జరిపి ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. సో ఇంతకుముందు చదివిన వార్త February 10th, ఇది 11th వచ్చిందనమాట. సో ఉన్నతాధికారులకి అసలు ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి అని వీళ్ళు ఒక లేఖ ద్వారా తెలపాలనుకున్నారు కదా. సో ఇది వార్త. సమావేశానికి ముందుగా అకారణంగా మృతి చెందిన అడ్హక్ కమిటీ సభ్యుడు సిరిపురం తిరుపతి రెడ్డితో పాటు ఆడెపు సాగర్, సుభాష్, కుమారస్వామి, హసన్పర్తి అనుకుంటా తదితర జర్నలిస్టు మిత్రులకు సంతాపం ప్రకటించి నిమిషం పాటు మౌనం పాటించిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. పాపం నిజంగా జర్నలిస్టులు కొంతమంది అసలు ఎండనక వాననక అసలు చల్లనక ఎంత అంటే ఒక న్యూస్ కవర్ చేయడానికి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో కొంతమందికి తినడానికి సరిగ్గా ఉండదు. సో బాగా సంపాదించుకుని ఉన్న వాళ్ళ గురించి కాదండి, పాపం తినడానికి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, పిల్లల స్కూల్ ఫీజులని, ఇంటి రెంట్స్ అని, లేకపోతే ఇంకా ఇతరత్ర అన్ని ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఇంట్లో సో వార్త తీయాలి, సమాజంలో ఏం జరుగుతుందో వాటన్నిటిని కూడా ఒక వార్త రాయాలి, వార్త చెయ్యాలి అని చెప్పేసి అని అటు ప్రింట్ అయితే ఏంటి, ఎలక్ట్రానిక్ మీడియా అయితే అంటే ఎంతమంది పాపం కష్టపడుతూ ఉంటారు నిజంగా. సో ఇలా అకారణంగా మరణించిన వాళ్ళని కూడా సో ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రెస్ క్లబ్ నుంచి అయితే ఏంటి, గవర్నమెంట్ నుంచి అయితే ఏంటి, సో కొన్ని అమౌంట్స్ రావాలని చెప్పేసి అని బిల్స్ పెట్టడం సంథింగ్ అవి చేస్తుంటే కొంతమంది అసలు నిజంగా చెప్పొద్దు, నాకు కొంతమంది చెప్పారు కూడా పాపం వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈ ప్రెస్ క్లబ్లో సంతకాలు చేయాలంటే సరే అక్కడ చేసినట్టే, ఇంకా మేబీ డిపిఆర్ఓ ఆఫీస్లో అనుకుంటా కొంతమంది. ఇంకా ఎవరు ఏం చేస్తున్నారనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సమస్య ఫేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు నిజంగా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అని. మరి ఎందుకు ఇంత రాక్షసానందం కొంతమంది ఎందుకు పొందుతారో అర్థం కాదు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి చెందాల్సినటువంటి అమౌంట్స్ పరంగా కూడా తిప్పించి వాళ్ళకి ఒక సంతకం పెడితే వాళ్ళకి వచ్చేటి ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి అవి రావడానికి కూడా కొంతమంది మధ్యలో ఉండి రాక్షసానందం పొందుతూ ఉంటారు. చెప్తున్నాను కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. మీరు ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపుగానో కొంతమంది ఏం చేస్తున్నారో పంచభూతాలు చూస్తున్నాయి, భగవంతుడు చూస్తున్నాడు. మీ అంతరాత్మకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు అనేది, ఎవరిని ఎంత ఆడుకుంటున్నారు అనేది మీ అంతరాత్మకు తెలుస్తుంది, పంచభూతాలకు తెలుస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని గుర్తుపెట్టుకోండి దయచేసి. చనిపోయిన వాళ్ళకు వచ్చేటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో కూడా అది కూడా రాకుండా తిప్పించుకొని ఏంటండి అసలు? బ్రతుకున్న వాళ్ళకి విలువ లేదు, కనీసం చనిపోయిన వాళ్ళకి కూడా విలువ లేదా? సో ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చెప్తున్నాను కదా, కొంతమంది నాకు ఏం జరుగుతుంది అనేది నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పినప్పుడు అసలు నాకు అనిపిస్తుంది, అరే ఏంటిది ఇంత అన్యాయమా? ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్లో జరుగుతున్న పరిణామాల పట్ల సమావేశం తీవ్రంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనిపై జిల్లా ఉన్నత అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించి సమగ్ర దర్యాప్తు జరిపి సభ్యులకు న్యాయం జరిగేలా చూడాలని తీర్మానం చేయటం జరిగింది. ఇండ్ల స్థలాల విషయంలో యూనియన్ నేతల సరైన చొరవ చూపకపోవడం మూలంగానే జాప్యం జరుగుతుందని సమావేశంలో సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేయటం జరిగింది. నిజంగా ఇళ్ల స్థలాల విషయంలో అసలు అనొద్దు కానీ చాలామంది రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. ఆ రెంట్లు కట్టుకోలేక హాస్పిటల్స్కి వెళ్తే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పాను కదా, మన వెల్నెస్ సెంటర్ కోసం అని చెప్పండి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకైతే ఏంటి, లేదంటే కనుక ఇలా జర్నలిస్టులకి అయితే ఏంటి, హాస్పిటల్స్కి వెళ్తే చూపించుకుంటూ ఉంటారు కదా. సో అక్కడ సరిగ్గా ట్యాబ్లెట్స్ పూర్తి మొత్తంలో ట్యాబ్లెట్స్ అయితే ఉండవు. మరి ఎందుకు ఆ ట్యాబ్లెట్స్ ఉండవో కూడా నాకు తెలియదు. ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేయించుకుందామన్నా కూడా అవి కూడా చెయ్యరు. సో అవి లేవు. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే వీళ్ళని వెల్నెస్ సెంటర్ అని అనట్లేదు, ఎక్కడైతే టెస్టింగ్ పంపించేది అక్కడ ఉంటుంది కదా పక్కనే, సో అక్కడ టెస్ట్కి సంబంధించింది అక్కడ అవి చెయ్యరు. సో ఇమీడియట్గా కాల్స్ వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎందుకు లేదు అని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ కోసం అని చెప్పేసి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పేసి అంటే ఇమీడియట్గా వెళ్ళిపోతే అక్కడ
కోర్స్ నేను వెళ్ళినప్పుడైతే 2 మిషన్స్ అయితే ఖరాబ్ అయ్యాయి. మరి ఇమీడియట్గా ఎందుకు స్పందించరు? ఎందుకు ఆ ఎక్విప్మెంట్ ఖరాబ్ అయినప్పుడు తెప్పించాలి? ఎందుకు చెప్తున్నాను కదా, బీపీ మిషన్ కొన్ని నెలల తరబడి లేదు అసలు బీపీ చెక్ చేయడానికి. దాదాపుగా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఈ బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్ ఇవి యూజ్ చేసుకోవడానికి కంపల్సరీ మంత్లీ వెళ్తూ ఉంటారు కదా. మరి ఆ మెషిన్స్ వాళ్ళకి నిజంగా తగ్గిందా, బీపీ తగ్గిందా, డోస్ తగ్గించాలా, లేకపోతే ఇంకా ఎక్కువైందా, ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలని చెప్పేసి అని అవి మంత్లీ చెక్ చేసుకోను, లేకపోతే 6 monthskో మంత్లీకో పెద్దవాళ్ళు ఇంకా వయసు బాగా పెద్దవాళ్ళు అయితే చెక్ చేసుకొనే తీసుకోవాలి కదా. ఆ బాడీ సహకరించకపోతే ఎట్లా? ఏ డోసు రాయాలని చెప్పేసి కనీసం డాక్టర్స్ కూడా మొన్నటిదాకా అసలు లేరు. ఇప్పుడు పాపం కొంతమంది వచ్చారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్, గల్లీకో హాస్పిటల్. సో ఇంకా మనం ఓపికే నిజంగా ఎంత, ఒక నోట్ తీసుకొని వెళ్తే ఎన్ని నోట్లు తీసుకుని వెళ్ళాలో, మళ్ళీ చిల్లర కూడా ఇంటికి రాదు. ఇలా ఉన్నాయి మరి. ఇంకా ఇళ్ల స్థలాలు, చనిపోయిన వాళ్ళు నిజంగా ఎంతమంది చనిపోయారు అసలు? వాళ్ళకి అంటే ఎంతమంది చనిపోతున్నారు, ఇదవుతుంది, పేర్లు రాస్తున్నారు, ప్రెస్ క్లబ్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అని రాసుకుంటున్నారు. కొంతమంది, నాగరాజు సార్ నేను మిమ్మల్ని అనట్లేదు, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఎంతమంది జెన్యున్గా ఉన్నారో నాకు తెలియదు. సో గతంలో ఇంతమంది ఉన్నారు, మేము ఇంతమందిని తగ్గించాము అని చెప్పేసి అని కూడా మీరు లెక్కలతో సహా తేల్చారంట. నిజంగా అసలు యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు జెన్యున్గా, ఆ ఫోటో కూడా డిస్ప్లే చేస్తే బాగుండేదేమో అనేది నా ఒపీనియన్. అది మేబీ అది కష్టమే అయి ఉండొచ్చు, లేకపోతే కనుక అది చేస్తే కనుక నిజంగా జెన్యున్ ఎవరో, లేదంటే పర్సనల్ పనులు చూసుకుంటూ ఏ పని పాట లేకుండా ఉన్న వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా జనాలకు కూడా. ఏదైనా అంటే సీక్రెట్ నేను ఒకటే అంటాను సార్, సీక్రెట్ కొన్ని విషయాలలోనే సీక్రెట్స్ ఉండాలి సార్, అన్ని విషయాల్లో కాదు. ఈ ప్రెస్ క్లబ్లో ఎందుకు సీక్రెట్ మెయింటైన్ చేయడం? సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారంటే నాకు తెలిసి ఏదో ఒక తప్పు జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది మరి ఒకవేళ నేనే తప్పు అయి ఉండొచ్చు, ఒకవేళ లేదు సీక్రెట్ ఏం లేదు, తప్పేం జరగట్లేదు, నువ్వే అనవసరంగా చెప్తున్నావు అని కొందరు అనుకునే వాళ్ళు ఉంటే ఓకే, నేను అగ్రీ చేస్తాను, కాదని చెప్పట్లేదు. కానీ చూపించండి నిజంగా జెన్యున్గా ఎంతమంది ఉన్నారనేది. ఇళ్ళకి కూడా ఇంతమంది వీళ్ళు ఈ విషయం నేను చెప్పాలి. యాక్చువల్గా ఇళ్ల స్థలాల విషయంలో శివశంకర్ అన్నతో నేను మాట్లాడినప్పుడు శివశంకర్ అన్న ఒకటే అన్నారు, అరే చెల్లమ్మ నువ్వు అదేంటి నీ పేరు లేదా, నాకు ఒక విషయం చెప్పేది ఉంటే నేను పెట్టించేదా వాడిని కదా పేరు, ఆల్రెడీ 4 పెట్టించాను అనేసి అని అన్నారు. శివశంకర్ అన్న 4 మీరు పెట్టించారేమో, వాళ్ళు నిజంగా జెన్యున్గా ఉన్నారో ఎలా ఉన్నారో కూడా నేను వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాను, ఎందుకంటే నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడి నేను తప్పులో పడను. సో నేను జెన్యున్గా ఇప్పటి నుంచి కాదన్నా, నేను ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా. నేను అసలు ఒక ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ అయితే ఏంటి, లేకపోతే యూనియన్లో అయితే ఏంటి, ఇన్ని విధాలుగా కొట్లాడుతున్నా కూడా ఇవ్వని వాళ్ళు ఈరోజు మీరు వెళ్ళి చెప్పేస్తే నా పేరు ఎక్కిచ్చేస్తారా? అయినా ఎవరో మోచేతి నీళ్ళు పట్టుకొని తాగాల్సిన కర్మ నాకేముందన్నా, నేనేమన్నా దొంగనా? వాళ్ళు వీళ్ళతో చెప్పి అన్న ప్లీజ్ నా పేరు పెట్టండి అన్న అని చెప్పి అడగడానికి నేను ఇప్పుడే ఒకటే చెప్తున్నా, నాకు ఇళ్ల స్థలాలు రాకపోయినా, ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ రాకపోయినా నాకు అవసరం లేదన్నా. అంతేగాని నేను వచ్చి అన్నా నాకు కొంచెం ఈ పని చేసి పెట్టండి అన్నా, నాకు ఆ ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఇవ్వండి అన్నా, ప్లీజ్ అన్నా ఇంటి కోసం నాకు ఇల్లు పేరు పెట్టండి అన్నా. నేను జెన్యున్గా పెట్టుకున్నా ఇంటి కోసం అని చెప్పేసి అని 2 సార్లు పెట్టుకున్నా. ఆడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, నాగరాజు సార్తో మాట్లాడిన ఆడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవి పెట్టే టైంలో నేను డెఫినెట్లీ పెడతాను, ఐదర్ యూట్యూబ్లో పెడతానా, లేదంటే కనుక కోర్టులోనే సబ్మిట్ చేస్తానా, లేకపోతే ఏం చేస్తానా అనేది చేస్తాను డెఫినెట్లీ. సో ఇలా నిజంగా ఎంతమంది ఉన్నారో ఏంటిదో అనేది మీకే తెలియాలి, నాకు తెలియదు అసలు ప్రెస్ క్లబ్ గురించి అసలు ఏ విషయాలు కూడా తెలియదు. జస్ట్ నాకు వచ్చిన వార్త మాత్రమే ఒక న్యూస్ ప్రజెంటర్గా, ఒక జర్నలిస్ట్గా వాట్ అనేది చదువుతున్నా. మీకు ఒకవేళ నేను తప్పుగా మాట్లాడానని మీకు అనిపిస్తే నాకు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు. గాడిపల్లి సార్ మాట్లాడారు కదా, నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు అలా తీయడం తప్పు అని చెప్పేసి నన్నైతే అన్నారు కదా, నువ్వు అసలు అప్లికేషన్ ఫామే ఇవ్వలేదు అన్నారు కదా, దానికి సంబంధించిన ఆన్సర్ అయితే నేను ఇచ్చాను కదా. మరి తిరిగి మళ్ళీ ఇంకొక ఆన్సర్ వాళ్ళని అడిగారా లేదా అనేది, అసలు అది ఉందా లేదా అనేది మళ్ళీ నాకు ఆన్సర్ అయితే అక్కడ గాడిపల్లి మధు సార్ నుంచి అయితే నాకు రాలేదు. ఇక 5 పేపర్లు మెయింటైన్ చేసి ఆ సార్కే తెలియాలి వాట్ అనేది. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఓట్లేసిన సభ్యుల నుండి ప్రస్తుత కమిటీ కొత్త గుర్తింపు కార్డులను ఇస్తామని చెప్పి పాత గుర్తింపు కార్డులను తీసుకొని కొత్తవి ఇవ్వకుండా పాత సభ్యులను తొలగించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకించింది.
ఇదేంటి అసలు ఏదో ఉన్నట్టుంది, నాకు సామెతలు అంతా రాదు. బట్ అంటే కొత్త ఇస్తాము అని చెప్పేసి అని పాత తీసుకొని మళ్ళీ పాపము ఉన్నవాళ్ళు పాత వాళ్ళని తీసేసిండ్రంట. ఇది ఎక్కడ న్యాయమో మరి. జర్నలిస్టు పోరాట ఐక్య వేదిక పూర్తి స్థాయిలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అడ్హక్ కమిటీ నేతృత్వంలో పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. దీంతో పాటుగా రాబోయే ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జర్నలిస్టుల పోరాట ఐక్య వేదిక నుండి పూర్తి స్థాయి ప్యానెల్ను పోటీకి దింపాలని తీర్మానం చేసింది. ఇలా జర్నలిస్టులకు మేలు జరిగే అనేక విషయాలు చర్చించడం జరిగింది. నంబూద్రిపాద్ జర్నలిస్టుల పోరాట ఐక్య వేదిక కన్వీనర్ హనంకొండ వరంగల్. సో ఇది అన్నమాట. చూడాలి మరి జర్నలిస్టులకి నిజంగా న్యాయం జరుగుతుందా. సో ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళు నిజంగానే నిజాయితీగా ఉన్నటువంటి జర్నలిస్టులకి న్యాయం చేస్తారా చెయ్యరా అని వేచి చూడాల్సిందే ఎలక్షన్స్ అయిన తర్వాత. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.